ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన ఆలయాలపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పినట్లు సమాచారం అందుతోంది. దాంతో అప్రమత్తమైన అధికారులు పలుచోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదుల దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన ఆలయాలపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పినట్టు సమాచారం అందుతోంది. దాంతో అప్రమత్తమైన అధికారులు పలుచోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి. వర్గాల ద్వారా ఒక కీలక సమాచారం ఈ ఉదయం అందింది. ముఖ్యంగా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఢిల్లీతో పాటు కొన్ని ముఖ్య దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని లష్కర్ ఏ తోయిబా ఎలిటీ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని దాడులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ప్లాన్ ఒకటి రూపొందించుకున్నారు. దాన్ని అమలు చేయడానికి ఒక టీం ఇక్కడికి వస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకి కొంత సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రకాలుగా చర్యలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ ఇలాంటి సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేయరు. ఎందుకంటే ఇది ఇంటెలిజెన్స్ సమాచారం కనుక దీన్ని పూర్తిగా ప్రస్తుతం కొంచెం గోప్యంగా ఉంచారు. కానీ హై అలర్ట్ ను మాత్రం ప్రకటించారు. చాలా ప్రాంతాలకు సంబంధించినంత వరకు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. ఐఈడీ బ్లాస్ట్లను చేయాలనే ఆలోచనలోనే ఈ బృందాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ తీవ్రవాదులకు సంబంధించినంత వరకు కానీ ఇతర వర్గాల నుంచి కొంత సమాచారాన్ని ప్రస్తుతానికి కొంత సేకరించారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ చేశారు. రెడ్ ఫోర్ట్ కు సంబంధించినంత వరకు ఇప్పటికే ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గాంధీ చౌక్ ఏదైతే ఉందో చాందినో చౌక్ కానీ ఇతర ప్రాంతాలకు, ఢిల్లీలోని ఇతర ప్రాంతాలకు కూడా కొంత పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. టెంపుల్స్ ని కూడా కొంత టార్గెట్ గా చేస్తున్నారు. దేవాలయాలకు సంబంధించినంత వరకు ఎక్కువగా క్రౌడ్ ఉండే వీకెండ్ కావడం చేత ఎక్కువగా క్రౌడ్ ఉండే టెంపుల్స్ పైన కూడా కొంత టార్గెట్ గా చేసినట్టుగా సమాచారం ఉంటుంది. కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఇతర టెంపుల్స్ ను కూడా కొంత టార్గెట్ గా చేసినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఈ సమాచారాన్ని కొన్ని రాష్ట్రాలకు కూడా చేరవేసినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అధికారికంగా దీనికి సంబంధించి సమాచారాన్ని ఎక్కడ అధికారులు వెల్లడించట్లేదు. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగానే అప్రమత్తంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.